ఏదైనా మీ ప్రేమ అభిమానాలు, మీ సన్మానానికి, ఈ కేకులకి, ఇదంతటికి కూడా సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆయన నామమే హెచ్చింపబడును. మీరు మాకు ఇచ్చిన ఈ సత్కార్యమానాలు, గౌరవమానాలు, రెస్పెక్ట్ మేము మీకేమి ఇవ్వలేం, కానీ మీ పక్షంగా చివరి పట్టు ఇచ్చేవారు. ఇది మీకు బహుమానం. ఇదే మీకు దీవెన, ఆశీర్వాదం. ఎలీషా కోరుకున్నాడు ఏలియా నుంచి, ఏమి కోరుకోలేదు, కానీ నీ అభిషేకం నాకు కావాలి అని అంటే, అప్పుడు దేవుడు ఆయన్ని పరలోకాన్ని తీసుకెళ్తున్నాడు ఏలియాను. అప్పుడు అయ్యో నాదా, అయ్యా నువ్వు ఉండాలని కోరుతుంటే, నువ్వు నా పక్షంగా ఉన్నావని ఏంటి రుజువు అంటే, ఏలియా ఏం చేశాడంటే ఎలీషాకు ఆయన మీద ఉన్న దుప్పటిని కిందికేస్తే ఆ దుప్పటి తీసుకొని మరలా యోర్దాను దాటి వెళ్ళాలి. ఏలియా దేవుడు ఎక్కడున్నాడని చెప్పి ఆ దుప్పటిని తీసి యోర్దాను నది మీద కొట్టడంతోనే అది 2 పాయలుగా చీలిపోయింది. కాబట్టి సంఘానికి మీకు ఇచ్చే ఈ గొప్ప బహుమానం ఏంటంటే, అందరి చేపలు మీ ఇళ్ళల్లే అటు చివర ఇటు చివర చినుగుతాయి. మాకున్న ఈ చేపలేమో మధ్యలో చినుగుతాయి. మీకు అర్థమై ఉంటుంది. రాత్రింబగల్లో సమయం దొరికిన కొలది మీ కొరకు ప్రార్థించటం వల్ల చినిగిన ఈ చేప, మీరు ఎన్ని కేకులు కట్ చేస్తారు, ఎన్ని శాలువాలు కప్పుతారో, ఏమిస్తారో నాకు తెలియదు, కానీ సంఘానికి బహుమానంగా ఈ యొక్క ప్రార్థన చేపను మీకు బహుకరిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అలాగనే ఇది కూడా మధ్యలో చినుగుతూ ఉంది. చివర్లు చినగవు చేపలు, మీ ఇళ్ళల్లో చినుగుతాయి. మందిరంలో కానీ మా ఇంట్లో చేపలు చివరి చినుకు. ఇది సంఘానికి మీకు ఇచ్చే గొప్ప ఆదర్శవంతమైన జీవన విధానం. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాల్లో ప్రార్థనా జీవితాన్ని మీరు నెలకొల్పి ఒక 2-3 మాటలు చెప్తాను, తర్వాత సండే స్కూల్ పిల్లలు వెళ్తారు. చూడండి, ఆ దేవునికి మహిమ ఎనోషను, వారి బృందాన్ని, వారి కుటుంబాన్ని నిజంగా బహుగా దీవించాలి.